సాయిబాబా మహాసమాధి పొంది 100 ఏళ్లకు పైగా అయింది. అయినా ప్రతి గురువారం ఈ ఊరేగింపు ఎందుకు జరుగుతోంది? ఈ ఊరేగింపును చావుడోత్సవం అంటారు. కానీ దీని వెనుకున్న చరిత్ర చాలామందికి తెలీదు. 1909 డిసెంబర్ 10 నుంచి సాయిబాబా ఒక రాత్రి ద్వారకామాయిలో, మరో రాత్రి చావడిలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారట. ఆ రోజుల్లో బాబా చావడికి వెళ్లే సమయంలో భక్తులు భజనలు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ, పల్లకి, ఛత్రం, చామరాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన వెంట నడిచేవారు. 1918లో సాయిబాబా మహాసమాధి పొందిన తర్వాత కూడా ఆ పవిత్ర జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ రోజు కూడా ప్రతి గురువారం రాత్రి సాయిబాబా పాదుకలు, సట్కా, ఫోటోతో అదే మార్గంలో చావడి ఊరేగింపును నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, భక్తి, చరిత్ర, గురుభక్తిని తరతరాలకు గుర్తు చేస్తున్న ఒక సజీవ సంప్రదాయం. మీకు ఈ విషయం ముందే తెలుసా? కామెంట్లో చెప్పండి. మరెన్నో ఇలాంటి విశేషాల కోసం టెంపుల్ సాగాను సబ్స్క్రైబ్ చేయండి.